ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మహానుభావులు మా పాపలరావు గారు మా టీచరు ముఖ్యంగా మన ప్రాంతానికి మనందరి గౌరవం తెచ్చుతూ కొల్లాపూర్ డెవలప్మెంట్కి ఎంతో కృషి చేసినటువంటి మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే ఎమ్మెల్సీ భానుప్రసాదరావు గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నరసింహరావు గారు, మున్సిపల్ చైర్మన్ జ్యోతి అండ్ వైస్ చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ కొల్లాపూర్ శ్రీనివాసరావు గారు నాకు మంచి మిత్రులు. మేము జిఆర్ స్వామి దగ్గర ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అక్కడ కూడా శ్రీనివాసరావు గారు చాలా చాలా మంచి కార్యక్రమాలు, పెద్ద ఎత్తున డొనేషన్సు, అవే కాకుండా చాలా భక్తిపూర్వకంగా వారి కుటుంబం అంతా నాకు సన్నిహితంగా స్వామివారి యొక్క సేవలో మునిగి తేలుతున్నటువంటి శ్రీనివాసరావు గారు, అలాగే మదన్ మోహన్ రావు గారు, జగపతిరావు గారు, చిదంబరం రావు గారు, రామ్మోహన్ రావు గారు, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి మహిళామణులు, ఈ యొక్క ఆర్గనైజేషన్ కమిటీ పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు, స్నేహితులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మేము తిరగాడిన ప్లేసు కొల్లాపూర్ కుడికిల నుంచి రెగ్యులర్గా స్కూల్కు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. చాలా ఏళ్ళ తర్వాత సంవత్సరం కిందట ఒక పెద్ద కార్యక్రమం కొల్లాపూర్లో రీయూనియన్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ జరగడమైంది. అది 3 రోజుల అత్యంత అనుభూతి కలిగించినటువంటి సంఘటన. మిత్రులందరూ పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి విచ్చేసి అప్పటి చిన్నప్పటి రోజులు జ్ఞాపకం చేస్తూ చక్కగా కార్యక్రమం నిర్వహించినటువంటి సందర్భం ఇది. 4-5 సంవత్సరాల కింద పాపలరావు గారు, కొంతమంది పెద్దలు అందరూ కలిసి నన్ను అప్రోచ్ చేసినప్పుడు, ఇక్కడ ల్యాండ్ మంచి ఫ్యూచర్లో హైవే కాబోతుంది, కొల్లాపూర్ టౌన్ అవుట్స్కట్స్లో, టౌన్లో దొరకడం కష్టం అంటే, నేను రాక చాలా సంవత్సరాలు అవుతుంది. అయితే తీసుకున్నారు. తర్వాత నేను ఓన్లీ లాస్ట్ 1 ఇయర్ కిందనే చూసింది ఇది. ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు చూశాను. అప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉండే, ఇది వచ్చి చూసిపోయాను. చాలా మంచిగా అనిపించింది. భగవంతుడి అనుగ్రహం, మా అమ్మగారి గురించి సేవ చేసుకోవడం నాకు ఎంతో అదృష్టం. ఇది అమ్మగారి పేరు మీద పెట్టడం, అలాగే నాగర్ కర్నూలులో కూడా ఫంక్షన్ హాలు, జగిత్యాల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో, కరీంనగర్లో, ఎన్నో ప్రాంతాల్లో అమ్మగారి మీద ఇటువంటి కళ్యాణ ఫంక్షన్స్ పెట్టడం నాకు దొరికినటువంటి అదృష్టం. అదే కాకుండా దీని మీద వచ్చేటువంటి ఆదాయం, దీనిలో జరిగే కార్యక్రమాల మీద వచ్చే ఆదాయం, నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉండే పెద్దలకు, మనం ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రయారిటీ. ఇప్పుడు మన మంత్రి గారు ఇందాకనే తెలియజేశారు. మనందరం కష్టపడి ఆ రోజుల్లో వసతి లేని సమయంలో పట్టుదలతో చదువుకొని అదే మనకు వెన్నెముకగా ఉండి ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి దోహదమైనటువంటి విషయం అందరికీ తెలుసు. చాలామంది పెద్దలు ఇక్కడి నుంచి కొల్లాపూర్ నుంచి బిట్స్ పిలాన్లో చైర్మన్గా కానీ, హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ కానీ పోయిన సంవత్సరం అందరిని కలవడం కూడా జరిగింది. అలాగే అప్పుడు అంత అవకాశాలు లేకున్నా ఎంతోమంది కష్టపడి అప్పుడు సపోర్ట్ చేసి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. అయితే ఈ యొక్క అభివృద్ధి అవుతున్నటువంటి సమాజంలో మనందరం గురుతర బాధ్యతగా భావించి ఇటువంటి అసోసియేషన్లో వచ్చే డబ్బు, తర్వాత కొంతమంది దాతలను సేకరించి ఈ మన కొల్లాపూర్ తాలూకాలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూళ్ళను ఎలా స్ట్రెంథన్ చేయాలనేది ఆలోచిస్తే బాగుంటుంది. ఎన్నో ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇందాకే నా వెంబడి డాక్టర్ ప్రసాద్ గారు వచ్చారు. వారి కుటుంబం అంతా మన ప్రోగ్రాంలో, మన టీచర్ పురుషోత్తమరావు గారి పిల్లల కుటుంబం మొత్తం అంతా అన్ని ఆర్గనైజేషన్లు యాక్టివ్గా, ఎడ్యుకేషన్లో యాక్టివ్
ప్రాక్టీస్లో చాలా ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రసాద్ నాయమడి వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాం ఇదే విషయం. అయితే ఈ సంవత్సరం మా గ్రామం కుడికిళ్ళలో ముగ్గురు నలుగురిని ప్రైవేట్ టీచర్లను కూడా పెట్టి టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం, పిల్లల స్ట్రెంత్ పెంచడం. ఎంతోమంది ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్తున్నారు కానీ అందరూ అఫోర్డ్ చేయలేరు. 10th క్లాస్ మ్యాక్సిమం ఇంటర్ వచ్చే వరకే డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ఆ సాంప్రదాయాన్ని మనం ఒక గురుతర బాధ్యతగా తీసుకొని ఎంతవరకు వీలైతే అంత కొంతమంది సేవా కార్యక్రమం కానీ కొంతమంది ఆర్థిక సహకారం కానీ అందరం ఒక మాట మీద సేవాభావంతో ఉంటే అది మన ప్రాంతానికి ఎన్నో సంవత్సరాల దాకా పునాది వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి డిజర్వింగ్ పీపుల్, విజ్ డిప్రైవ్డ్ పీపుల్, బీదరికంలో ఉన్నటువంటి వాళ్ళను 10th కాగానే డ్రాప్అవుట్ చేస్తున్నారు. చాలా బాధేసింది. అయితే ఈ సంవత్సరం మా గ్రామంలో మోడల్ స్కూల్ చేయాలని దాన్ని ఇంకో ఫ్లోరు 10-15 రూమ్లు కట్టి దాన్ని ఈ సమ్మర్ హాలిడేస్లో దాన్ని ఒక మంచి NGO ఆర్గనైజేషన్స్కి అప్పచెప్పి కొంతమంది ప్రైవేట్ టీచర్లను కూడా పెట్టి టీచర్స్ ఫస్ట్ మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియం అయింది. మొదట్లో తెలుగు మీడియంలో ఉండేవారు. ఆ టీచర్లకు సడన్గా ఇంగ్లీషు చెప్పాలంటే చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి ఫస్ట్ టీచర్లను మనం ట్రైన్ చేసుకొని ఇటువంటి సేవా కార్యక్రమంలో మన సంఘాలన్నీ కూడా అన్ని సంఘాలు కలిస్తేనే సమాజం. కాబట్టి మనం ప్రోయాక్టివ్గా ఉండి అందరినీ కలుపుకొని ఇటువంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ పెద్దలను కోరుతూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ మా పాపలరావు సార్ గారికి అట్లే పెద్దలందరూ ఎంతో కష్టపడి రూపాయి పోగేసి దానికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉండి 3-4 సంవత్సరాలైనా ఇది కంప్లీట్ మంచి దశకు తీసుకురావడం ఎంతో అభినందించినటువంటి విషయం. అయితే కింద మంచి డైనింగ్ హాల్ కూడా ఉంది. దీన్ని కొల్లాపురం ఈ ప్రాంతం చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ సద్వినియోగం చేసుకుంటూ దీని మీద వచ్చే ఆదాయం ఇంకా కొంత ఆదాయం కలిపి ఎడ్యుకేషన్ మీద పెడితే బాగుంటుందని నా సలహా. ఇక్కడ పెద్దలు మంత్రివర్యులు కృష్ణారావు గారు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది కార్యకర్తలు ఉన్నారు. అందరు కలిసి మన ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్ని రకాలుగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద డ్రాప్అవుట్స్ ఉన్న బీద పిల్లల మీద ఫోకస్ చేసి మనం ఒక ఆదర్శంగా నిలవాలని అందరినీ ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.